హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. చాలా బాగుంటుంది, చూడండి మన బ్లాగ్ చూస్తూనే ఉండండి. ఇవాళనైతే ఏంటి స్పెషల్ అంటే ఒక 8 మెంబర్స్ అయితే మనకు 15,000 సబ్స్క్రైబర్స్ అయితే అవుతారు మన ఫ్యామిలీకి. మన యూట్యూబ్ ఫ్యామిలీలో 15,000 అంటే మాటలు కాదు. షార్ట్స్ ఎన్నో బ్లాగ్స్ చేసాము, లైవ్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. మీ ఆదర అభిమానాలతో మీరు ఆదరించారు కాబట్టి, ఇంత సపోర్ట్ చేశారు కాబట్టి ఇక్కడి దాకా వచ్చాము. ఫస్ట్ అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలకి అయితే వెళ్ళిపోతాం. ఓకేనా, చలో. నిన్న నైట్ అంతా బట్టలు అన్నీ ఉతికింది ఫ్రెండ్స్. ఇవన్నీ ఎండేసినాం నైట్, ఇంకెండలేదు. ఇప్పుడైతే ఇక మార్నింగ్ అయింది. బోల్ అయితే దగ్గర వేస్తుంది. ఇన్ని బోళ్ళు అయినాయి ఇద్దరికే. ఇంకా గెస్ట్ వస్తే ఎట్లయితుందేమో. ఊకే అందరూ రండి రండి గెస్ట్ అని అంటాను. అత్త ఏమవుతుందేమో. ఇంతమంది వచ్చి కదా ఇన్ని బోళ్ళు అయ్యి ఎట్లా ఎడుతుందో ఏమో. ఇప్పటికే ఎడుతుంది. ఇన్ని బోళ్ళు అయినా ఎట్లా ఎట్లా అంటుంది. ఇక గిన్ని బట్టలు ఉతికింది రాత్రి. అంతకుముందు అయితే లైవ్లో ఉతికినప్పుడు 2.5 గంటలు అయింది, గన్ని బట్టలు ఉండే. పాపం పొట్టిది. ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నానంటే, నేను టిఫిన్ చేయడానికి వెళ్ళేటోని. యాక్చువల్లీ ఇక్కడ ఊకే మంకీస్ వస్తున్నాయి, కోతులు బాగా వస్తున్నాయి. అందుకే అంతకుముందు ఒక వీడియోలో ఆ గోడ మీద ఒక కోత వచ్చేది. కోత చూసిన వాళ్ళు ఈమె ఇటురికి వస్తుంది. ఆ వీడియో ఉండే చూడండి. అది లైవ్ ఉండే, షార్ట్ వీడియో పెట్టినా కానీ తీసేసిన, మంచిగా లేదు. తను అట్లా బాధపడతానని మళ్ళీ తీసేసిన. నాకు కూడా మంచిగా అనిపించలేదు. ఫస్ట్ తీసిన, తర్వాత మళ్ళీ ఎందుకు ఇట్లా పెట్టడానికి మళ్ళీ మంచిగా అనిపించాక తీసేసిన. ఇప్పుడు బోలర్ అయిన వాళ్ళు ఇంకా బ్రష్ చేసుడు ఉన్నది అన్నట్టు. అసలు నీళ్ళు అయిపోయినాయి కావచ్చు. ఒకసారి బోర్ వేయాలి పోయి. సరే బోర్ వేసి పైన ట్యాంక్ తిప్పేద్దాము. ఓకేనా, వెళ్దాం ఫ్రెండ్స్. 16A అని ఒకటి ఉంటుంది. ఈ స్విచ్ ఇక్కడ వేయాలి బోర్ది. బయట మళ్ళా ప్లగ్ పెట్టేసేయాలన్నట్టు. ప్లగ్ ఉందా? ఈ 4 ప్లగ్లు పైన 4 ట్యాంకులు ఉంటాయి. ఎవరి వాళ్ళకే కరెంట్ వేసుకోవాలన్నట్టు. చూడండి, మాది ఇది వత్తాలి. ఓకే, ఇక్కడ రెడ్ మార్క్ వస్తుంది. అయిపోయిన వాళ్ళు ఇది బంద్ చేయాలి, అయిపోతుంది. స్టాప్, ఇది స్టాపు కానీ డైరెక్ట్ వచ్చింది, డైరెక్ట్ అవుతుంది అన్నట్టు. పైకి వెళ్ళి బోర్ తిప్పేద్దాం. ట్యాంక్ ఇది కటుగా తిప్పి వచ్చేద్దాం. కోతులా? సరే. ఇది దింపాలి, ట్యాంకులో నీళ్ళు పడతాయి. ఇప్పుడు నేను చూసుకోవాలి అన్నీ.
ఇది ఒకటి దిప్పు ఉన్నది, ఇది బంద్ చేయాలి, లేకపోతే వాళ్ళకు కూడా నీళ్ళు పడతాయి. కట్టుకున్నదా, ఇటు తిప్పితే వాళ్ళకి నీళ్ళు పడతాయి, ఇటు అయితే ఆఫ్ అన్నట్టు. 3 ట్యాంకీలు ఇక్కడ, ఎవరి వాళ్ళకి 4 ట్యాంకీలు అన్నట్టు. చూడండి, పైన ఒక ట్యాంకీ. ఇక మా టెర్రస్ మీకు తెలిసిందే కదా, అన్ని చెట్లు ఉంటాయి పైన. ఇది గంగరేగు పండ్లు కాస్తాన్ని చూపిస్తా, ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నది. ఇది చూడండి, చాలా తీయగా ఉంటాయి. తెలుసు కదా మీకు చెట్టు. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అది, ఇక బొప్పాస్కాయ చెట్టు. ఇది చిన్నది, హైబ్రిడ్ కావచ్చు. ఇది నీళ్ళ సౌండ్ వినబడుతుందా? చూసిందా బాదం చెట్లు ఎంత పెద్దగాని, ఎంత వెడల్పుతో ఉన్నాయి చూడండి. ఓ ఇల్లెత్తైనాయి. చాలా బాదంకాయలు అయితే ఇచ్చినాయి మొన్నటి, ఇప్పుడు కూడా ఉన్నాయి పచ్చి, ఇంకా వండలేదు. కిందికి వెళ్దాం, ఇక ట్యాంక్కి వేసా కదా, ట్యాంక్కి తిప్పేసాను, ఊరేసి నీళ్ళు పడుతున్నాయి. ఇలా కిందికి దిగుతాయి. నిమ్మకాయలు అట, నిమ్మకాయ ముసలమ్మ అమ్ముతాను. పూలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్, ఇంట్లో పెట్టేయాలి. ఇప్పుడు ఇక బ్రష్ చేసుకోవాలి, పోయి టిఫిన్ తెచ్చుకోవాలి కదా నాని. ఇక్కడ ఇంకా బోళ్ళు ఉన్నాయి. పని అంతా అయిపోయిందా నాని? ఓళ్ళు అయింది, బట్టలు రాత్రే ఉతికినావు. చాయ్ తాగాలి, పాలపేటకి వెళ్తా, ఇక టిఫిన్ చేసేది ఉన్నది. ఫ్రెండ్స్ ఇంకా ఒక 8 మంది అయితే
15,000 సబ్స్క్రైబర్స్ అవుతారు మా ఫ్యామిలీలో. కొంచెము సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించి అభిమానించగలరని కోరుకుంటున్నాను. ఒక్క 15,000 ప్లీజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. వచ్చే వరకు మా చెల్లె ముగ్గేస్తుంది, కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. బాగా కష్టపడ్డది, ఇక్కడి దాకా ఇంత ముగ్గేసింది. ఈ మధ్యలో అది ఇక మా ఆవిడ 1/2 అవర్ అయితే అంది ఏబట్టి సైడ్ ముగ్గులు అన్నీ ఎత్తాంది. ఇక అటు మా చెల్లె ఎత్తాంది ఆ ముగ్గు. ఇట్లా సైడ్ సైడ్ చేతి చూపెడితే ఏం కదా చేతు మంచిగా వేసింది మా చెల్లె ముగ్గు. కామెంట్ చేయండి. అవునా? ఇక చూడండి ముగ్గు. మా ఆవిడ ఇక్కడ ముగ్గులు దింపుతుంది. అట్లా అని ఎవరు రావట్లేదు, అట్లా అని ఆల్రెడీ వేసిన వాటి మీద. అయితే ఫ్రెండ్స్ చెప్పన్నా, ఇప్పుడు సంతోషకరమైన విషయం ఏంటంటే మాకు ఇప్పుడే ఇంతకుముందు లైవ్ పెట్టాను. సెల్ వేడెక్కి ఆగిపోతూ ఉంటే మళ్ళీ ఆన్ చేసుకుంటా వేరే సెల్ 2 సెల్ అట్నే ఈ ఎండల వేడి దగడుకు, ఈ రేకుల దగడుకు, రేకులు ఇవి, దీని దగడుకు ఎండకు వేడై సెల్లులు ఆగిపోయినాయి. కానీ ఇప్పుడైతే సంతోషకరమైన విషయం ఏంటిదంటే 15,000 మంది అయినలు మా సబ్స్క్రైబర్లు. చాలా సంతోషంగా ఉంది. చూడండి మా ఆవిడ ఎంత సంతోషంతో ముగ్గేస్తుంది. ఇప్పుడు ఊరంతా ముగ్గులే 15,000 అయినలు. ఇక్కడ మా అమ్మోళ్ళ ఇంటికనే అదే ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ వేస్తాను. ఇప్పుడు ఇక రోడ్ల మీద కూడా వేస్తుంది. పెయింటర్ అవుతుంది, ఆర్టిస్ట్ అవుతుంది. సంతోషం ఆగలేక ఎండలో రోడ్డు మీద ముగ్గేస్తావా అని. చెప్పవా 15,000 అయిన సందర్భంగా నీ సంతోషం ఏంటి? చాలా హ్యాపీగా ఉంది 15,000 అయినందుకు. 15,000 మందికి నా ఒక్క దండాలు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిండ్రు, దానికైతే ఫుల్ హ్యాపీ ఉన్నాం. మమ్మల్ని ఇట్లనే ఎంకరేజ్ చేయండి. 15,000 15 లక్షలు కావాలి. 10 లక్షలు కావాలి. 15 లక్షలా? అయ్యో, నేను 10 లక్షలు అంటాను. చూపెట్టాను నేనైతే ఎవరిని చూపెట్టాను. ఇక్కడ ఇంకో ముగ్గు వేసింది మా చెల్లె. ఈ చుట్టూరంగ ముగ్గులు మా చెల్లె ఎత్తాంది. మధ్యలో ముగ్గు మా చెల్లెనే. సైడ్ ముగ్గులు అన్నీ మా ఆవిడ వేసింది. నేను నవ్వుకుంటాను నేను చెప్తా అంటే. ఇగో ఎవరు ముగ్గు వేసినా వాళ్ళదే చెప్పాలి కదా పేరు. ఇగో ఈ ముగ్గులు మా ఆవిడ వేస్తుంది. ఇవి ఆల్రెడీ వేసింది నాని. ఓకే మౌర్య ఒకసారి వీడియోలో కిందికి వచ్చింది. ఫ్రెండ్స్ ముగ్గు అయితే మొత్తం కంప్లీట్ అయింది. చూడండి ఇలా వచ్చింది ముగ్గు. పెయింట్ వేసిండ్లు మొత్తం మా వాళ్ళు పొద్దున్న నుంచి. చూడండి ఇది ముగ్గు, అప్పటి నుంచి వేసే ముగ్గు. చెప్పినా కదా ఇక్కడికి వచ్చేస్తాను అత్త వాళ్ళ ఇంటికాడ. ఇగో ఇలా మరదలేసింది ముగ్గు. చూడండి మా ఆవిడ అక్కడక్కడ కొన్ని వేసింది. అయినా 2 గంటలు వేసింది పాపం, కష్టపడ్డది ఫుల్. ఈ ముగ్గు వేసిన సంతోషం ఎలా ఉంది మీకు? ముగ్గు వేసిన సంతోషం సరే చెప్పండి. ముగ్గు ఎలా ఉంది అదే చెప్తారా వాళ్ళు. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ ఒకటి చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే 15,000 సబ్స్క్రైబర్లు అయితే అయిండ్రు. షార్ట్ వీడియో పెట్టినా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అక్కడ ఒక ముగ్గు, అది మొన్న కనబడతలేదట పాపం. ఇది మొన్న వేసిండ్లు. బయట ఉందా ఇంకా? ఇది మొన్న వేసిండ్లు. ఇది కూడా మొన్ననే ఎండిపోయింది.
మంచిగా ఉందో కామెంట్ చేయండి, ఏ ముగ్గు బాగుందో. ఇవి రెండు ఇది ఇవ్వాలి, అది ఇది చాలా బాగుంది, పెద్దగా ఉంది ముగ్గు అయితే. మా ఆవిడైతే వేసింది. అని అనుకుంటా. అక్కడక్కడ మా ఆవిడ వేసింది, మా చెల్లె వేసింది ముగ్గు. ఇవి మొత్తం ఇక మా చెల్లెనే వేసినట్టు. కామెంట్ అడిగేయండి, మా చెల్లె వచ్చి ముగ్గు వేసి పైసలు తీసుకుంటుంది. ఫోన్ నెంబర్ వాళ్ళ ఆయన ఇస్తాము.